హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఇదైతే నా డైలీ రొటీన్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాగైతే నేను హాలు కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇవన్నీ క్లీన్ చేయడం అవ్వదు కదా, అందుకేనండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే నేను చేసుకుంటాను. ఇప్పుడైతే పదండి మా పక్షులను మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పక్షులు చూసారా ఎలా ఆడుకుంటాయి. ఎర్లీ మార్నింగ్ అయితే నేను ప్రతిరోజు ఒక 10 మినిట్స్ వీటి దగ్గర నుంచుంటాను. ఈ బోర్డ్స్ దగ్గర అయితే ఒక 10 మినిట్స్ అలా నేను నుంచుంటాను. అప్పుడైతే మంచిగా సౌండ్ చేస్తాయి ఇవి. మేము ఎవరిమన్నా వచ్చి నుంచున్నప్పుడు ఇంకా ఎక్కువగా అరుస్తాయి అన్నమాట. ఎందుకు మేము ఇవి పెంచుతున్నామంటే మా బాబుకి చాలా ఇష్టం, పెట్ లవర్ అనమాట మా బాబు. ఈ బోర్డ్స్ సౌండ్ విన్న ప్రతిసారి అయితే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే అయితే వీటి దగ్గరికి వస్తాను. వీటికి వచ్చి మేత పెడతాను, గంటలు, స్వీట్ కార్న్, వాటర్ పెడతాను. స్వీట్ కార్న్ అంటే వీటికి చాలా ఇష్టము. స్వీట్ కార్న్ పెట్టినప్పుడు వాటితో ఆడుకుంటాయి. తర్వాత దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న తిని పై స్కిన్ అంతా మళ్ళీ కింద పడేస్తాయి అనమాట. చాలా బాగా ఆడుకుంటాయి. స్వీట్ కార్న్ మీద నిలబడతాయి అన్నమాట ఇవి. అప్పుడు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు అది నేను మళ్ళీ పెట్టినప్పుడు మీకు అవి చూపిస్తాను. హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. జనరల్గా అయితే ప్లెయిన్ దోశలు తినరు, అందుకే నేనైతే పొడులు వేసి చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను చేసుకునేది ఇంట్లో చేసింది వాడేదాన్ని, అది అయిపోయిందని ఇప్పుడు ఇంకా మా వదిన చేసిన పొడులు వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదండి సుజాత సప్తరుచులని, అక్కడి నుంచి మేము కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా ఆ పొడులు అయితే వాడుతున్నాను. ఈ నువ్వులు కరివేపాకు పొడులు మీకు కనుక కావాలంటే మా డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే పెడతాము, మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ పొడులు వేయడం వల్ల ఏమిటంటే మనకు ఒకవేళ చట్నీ చేసే టైం లేదన్నప్పుడు ఈ పొడులు వేసుకుని మనం తినేవచ్చు అనమాట, చట్నీతో అవసరం లేకుండా. చూడండి ఆ పొడులే వేస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ దోశలు వేయడం కంప్లీట్ అయితే ఇంకా మా బాబుకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. టైం అయితే లంచ్ టైం అవుతుంది. ఇప్పుడైతే లంచ్ బాక్స్ మా బాబుకి నేను రెడీ చేసుకోవాలి. ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి మా పాపను తీసుకొస్తూ అప్పుడైతే మేము ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుని రావాలి, ఎందుకంటే ఫ్రూట్స్ ఏమీ లేవు. మా పాపకి ఫ్రూట్స్ ఇష్టం అనమాట, తింటుంది. సో అందుకు ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవాలి. ఇదిగోనండి బాబుకి లంచ్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇలా ఫ్రూట్స్ తీసుకుని వచ్చాము. స్వీట్ కార్న్, మ్యాంగో, బొప్పాయి తీసుకొచ్చాము. ఇవి ఇంకా నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఈ స్వీట్ కార్న్లో కొన్ని అయితే బోర్డ్స్కి వేస్తాము, కొన్ని స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి నేను ఎలా పిల్లలకు పెడతాను. ఇక్కడ చూసారా కొన్ని చిన్న చిన్న వేసాను, అవి బోర్డ్స్కి వేస్తాను. వాటితో అవి కొంచెం సేపు ఆడతాయి అన్నమాట. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చిందండి, ఇంకా ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడైతే హోంవర్క్ చేసేస్తుంది. హోంవర్క్ చేసుకున్న తర్వాత అయితే ఇంక నేను లంచ్ పెట్టేస్తాను. తినేసిన తర్వాత ఇంకా పడుకోబెట్టేస్తాను 4 వరకు. ఇదండి నా డైలీ రొటీను. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.